దట్ ఈస్ వాట్ ఐ రియలీ లవ్డ్. దట్ నాకు చాలాసార్లు కోపం కూడా వచ్చింది దాని మూలంగా. ఆయన సహజం. ఇక్కడే చేద్దాం అంటే వద్దు మనం నార్త్ అలా కూడా కాదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో పొద్దున్నే అరౌండ్ 8 o'clock విత్ మేకప్ అన్నారు. నేను వచ్చేసాను, వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే కోడేట్టుగా ఏంటి షార్ట్ ఇంకా పెట్టలేదు ఏంటి అని అడిగి, ఎందుకు షార్ట్ ఇంకా పెట్టలేదు అని అడిగితే, సార్ అదే సార్ ఒక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పెడదాం అనుకుంటున్నాను. అదేంటి 8 o'clock కాల్ షీట్ చెప్పారు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏంటని, చిన్న డిలే సార్ సెట్ వర్క్ అని. ఓకే దట్స్ ఫైన్. 9 o'clock అయింది, ఏంటి షార్ట్ రాలేదు అంటే కోడేటర్ రామారావు గారు తెలిసిందిగా, ఆయన యాటిట్యూడ్ తెలిసిందేగా, అసలు పాట్ బాయిలర్ లాగా అరుస్తుంటాడు ఆయన. ఇంకేం తీసేది, ఎవరున్నారు తీస్తాం అక్కడ, కెమెరా లేరు, ప్రొడ్యూసర్ ఎవరు లేరు అక్కడ. ఎవరు లేరా, నన్ను ఎందుకు పిలిచారు? లేదు సెట్ చాలా బాగా రావాలంట, అందరు కారేకుడికి పోయారు. మన కారేకుడిలో ఒక 60-70 kilometers దూరంలో షూటింగ్ చేస్తాం. వీళ్ళందరూ కెమెరామెన్ గారు, ఈయన ఆర్ట్ డైరెక్టర్ కలిసి వెళ్ళిపోయారు. అయితే డీసీఎం వేసుకొని ఎక్కడ మెయిన్ జమీందారి బంగ్లాలో చేస్తాం కదా, 60 kilometers కదండి. నెక్స్ట్ వీళ్ళు సిటీకి వచ్చేసారు. ఎందుకు సిటీ ఎందుకో చెప్తా. కింద రూమ్లో పెట్టారు ప్రాపర్టీస్, నేను వచ్చి చూసా, బాగానే ఉంది కదా, ఇంతకంటే ఏం కావాలి అంటే, ఈయనకి ఏదో క్లాక్ కావాలంట, అక్కడ ఏదో మిర్రర్ కావాలంట, అద్దం. ఇప్పుడు అది లేవని చెప్పి వెళ్ళారు. ఫిల్మ్ సిటీ అనుకున్నారేమో, ఏమనుకున్నారు. 2 గంటలు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి 2 గంటలు వెయిటింగ్ నేను. అది సో ఇది మళ్ళీ ఇలాంటి పనులు చాలా చేశాడు ఈయన, చాలా అంటే చాలా. ఫిల్మ్లో ఒక మేజర్ ఎపిసోడ్ ఉంటుంది, ఫిల్మ్కి మేజర్ ఎపిసోడ్, లైక్ యూనో మీ ట్రైలర్లో కూడా చూసుంటారు. అది నేను మామూలుగా ఏముందండి అభిషేక్ గారు, విల్ డూ వన్ థింగ్, మన ఆర్ఎఫ్సీలో సెట్ ఉంది కదా, అక్కడే కొంచెం మార్చుకొని చేసేయచ్చు, సేమ్ లుక్ అండ్ ఫీల్. కొన్ని లేదు సార్, నేను దీనికి సెట్ వేస్తాను మనసులో ఓ అనుకుని, సార్ మీ ఇష్టం. బట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ ఫిల్మ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ద విజన్ అబౌట్ ప్రొజెక్టింగ్ ద హోల్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ హిస్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అదొకటి బ్రహ్మాండంగా చేశారు. ఎలా అంటే డైరెక్టర్ డామినేట్ చేశాడు, డైరెక్టర్ డామినేట్ చేశాడు, మీలో ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్, హూ డామినేటెడ్ వెల్ ద ప్రాజెక్ట్? డైరెక్టర్ డామినేట్ చేశాడు, ప్రొడ్యూసర్ వద్దొద్దు అంటాడు, డైరెక్టర్ చేయాలని అనిపిస్తుంటుంది. నథింగ్ లైక్ బెస్ట్ మూమెంట్ అంటూ నాకేం లేదండి. ఇట్స్ ఐ జనరలీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్.